హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గాయత్రి చంద్రమౌళి అనే ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర ఒక 3 ఇయర్స్ అవుతోంది. కాకపోతే మధ్యలో బ్రేక్ వచ్చింది. ఒక 2 ఇయర్స్ బ్రేక్ వచ్చింది. 1 ఇయర్ మాత్రమే నేను వీడియోస్ చేశాను. సో మళ్ళీ నేను మీ ముందర కొత్త కంటెంట్ తోటి వచ్చాను. సో ఇంక నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ మై ఫస్ట్ వీడియో. ఇవాళ నేను మీకు చూపించబోయే ఫస్ట్ బ్లాక్ బీడ్ కలెక్షన్ ఇది. బ్లాక్ బీడ్స్ వచ్చి సింపుల్ డాలర్ వస్తుంది. కెంపు స్టోన్ చుట్టూతా మీకు పోల్కీ స్టోన్స్ వస్తాయి విత్ 2 ముత్యాలు అనమాట. చాలా క్యూట్గా సింపుల్గా ఉంటుంది. ఇవాళ నేను మీకు చూపించబోయే కలెక్షన్ చాలా మటుకు మీరు డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు, ఆఫీస్కి కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్స్ అనమాట. నేను కొన్ని పేజెస్ నుంచి సెలెక్ట్ చేసిన జ్యువెలరీ ఇది. ఇవాళ నేను చూపించే కలెక్షన్ అంతా బిలో 1000 రూపీస్ అపార్ట్ ఫ్రమ్ 1 పీస్. మిగతావన్నీ 250, 350 రేంజ్లో ఉన్నవే. అండ్ ప్రైస్ నాకు అసలు యాక్చువల్లీ ప్రైజెస్ చాలా మటుకు గుర్తులేవు, బట్ నేను ట్రై చేస్తే వాళ్ళ పేజెస్ నుంచి నాకు ఒకవేళ ప్రైజెస్ కనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో ప్రైజెస్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఆర్ స్క్రీన్ మీద కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫస్ట్ బ్లాక్ బీడ్స్. సెకండ్ వచ్చేసి ఇదండి. కొంచెం ట్రెండీ జ్యువెలరీ కావాలి అనుకున్న వాళ్ళు, డాలర్స్ అంటే ఇష్టపడ్డ వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ పోల్కీ డాలర్ విత్ సింపుల్ చిన్న బ్లాక్ బీడ్స్ అనమాట. చాలా ముద్దుగా ఉంటుంది వేసుకుంటే. రెగ్యులర్ వేర్కి, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది అనమాట. ఇది సెకండ్ వన్. వీటిలన్నిటికీ ఇట్లా వెనకాల యూ హుక్స్ వచ్చున్నాయి, లేదంటే ఎస్ షేప్ హుక్స్ వచ్చాయండి. సో మీకు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. థర్డ్ వన్ ఇస్ దిస్. అసలు ఎంత క్యూట్గా ఉంటుందంటే ఇది. సింపుల్ చైన్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. నల్లపూసలు కాకుండా, గోల్డ్ చైన్ లాగా కాకుండా 2 మిక్స్ అయి ఉన్నాయన్నమాట. ఎక్కువ బ్లాక్ బీడ్స్ ఉండకుండా ఒక 5-6 బ్లాక్ బీడ్స్, ఇటు సైడ్ 5, ఇటు సైడ్ 5 అంతే. సింపుల్ విత్ లాకెట్, చైన్ అండ్ లాకెట్ అనమాట. ఇది ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చింది. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. సో ఇది నేను ఐ థింక్ నేను నిజాం పిల్ల దివ్య అన్న పేజ్ నుంచి తీసుకున్నాను దీన్ని. ఇది నేను తీసుకుంది శ్రావ్య ఇమిటేషన్ జ్యువెలరీ అన్న పేజ్ నుంచి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా నేను షేర్ చేస్తానండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది నేను శ్రావ్య ఇమిటేషన్ జ్యువెలరీ అన్న పేజ్ నుంచి తీసుకున్నానండి, ఇన్స్టాగ్రామ్ పేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సింపుల్ బ్లాక్ డైమండ్స్, 2 వరుసలు ఉంటుంది. కొంచెం మరీ సింపుల్గా కాకుండా కొంచెం పార్టీ వేర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది మీకు రెగ్యులర్గా బాగుంటుంది, ప్లస్ బయటికి పార్టీస్, సింపుల్ పార్టీస్, బర్త్డే పార్టీస్ అలా వెళ్ళినప్పుడు కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇది కుందన్ స్టోన్స్ విత్ గోల్డ్ బీడ్స్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి వేసుకుంటే. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్, వెరీ ప్రెటీ. నాకు తెలిసి ఇది నేను బానూస్ కలెక్షన్ అన్న పేజ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది. అసలు లాకెటే అక్కర్లేదు, నాకు సింపుల్గా డైలీ వేర్కి, రెగ్యులర్ యూస్కి కావాలి అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది నేను నిజాం పిల్ల దివ్య అన్న యూట్యూబ్ పేజ్ నుంచి తీసుకున్నాను. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తానండి. వెరీ సింపుల్ అండ్ వెరీ అఫోర్డబుల్. మీకు ఒకవేళ దీనికి లాకెట్ అటాచ్ చేయాలి అనుకుంటే, అంటే ఇది నాకు వేసుకొని బోర్ కొట్టింది, ఇలా సింపుల్గా నాకు లాకెట్ కావాలి అని అనుకున్న వాళ్ళు లాకెట్ కూడా వేసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ మధ్యలో ఇలా ఒక రింగ్ వచ్చి ఉంటుంది. సో ఈ రింగ్కి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక రింగ్ ఉంటుంది, ఈ రింగ్కి మీరు లాకెట్ అటాచ్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు. చాలా ప్రెటీగా ఉంటుందండి. నెక్స్ట్ ఈజ్ వెరీ సింపుల్ బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ చైన్. చిన్న కాసు వచ్చి సన్న
యూనో గోల్డ్ చైన్ వచ్చి బ్లాక్ బీడ్స్ వచ్చాయి. ఎంత క్యూట్గా ఉంటుందంటే ఇది వేసుకుంటే నేను చెప్పలేనండి. నేను చాలాసార్లు ఆఫీస్కి వేసుకున్నాను ఇది వరకు. సో ఇలా ఉంటుంది. ఐ డోంట్ నో మీకు ఇప్పుడు కనిపిస్తోంది లేదు సరిగ్గా నాకు తెలీదు. నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది కూడా నేను శ్రావ్య ఇమిటేషన్ జ్యువెలరీ నుంచి తీసుకున్నట్టు గుర్తు, బట్ ఐ విల్ ట్రై అండ్ రికలెక్ట్ ఎక్కడి నుంచి కొన్నాను అన్నది. నెక్స్ట్ ఇస్ దిస్. ఇది కూడా నేను శ్రావ్య ఇమిటేషన్ జ్యువెలరీ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది సింపుల్ బ్లాక్ బీడ్స్, బ్లాక్ డైమండ్స్ కాదు, బ్లాక్ బీడ్స్ వచ్చి ఒక ముత్యం అటు ఇటు వచ్చి డాలర్ వస్తుంది. వెరీ సింపుల్, వెరీ క్యూట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని ప్రైస్ ఐ థింక్ అరౌండ్ 250 or 350 ఉంటుందండి. శ్రావ్య ఇమిటేషన్ జ్యువెలరీ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ నక్షి జ్యువెలరీ ఇష్టపడ్డ వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. సింపుల్ నక్షి బాల్ వచ్చి గుండు వచ్చి అండ్ అటు ఇటు కొంచెం పెద్ద సైజ్ బ్లాక్ డైమండ్స్ వచ్చాయి. వెరీ వెరీ ప్రెటీ. మీకు వేసుకుంటే మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది. ప్లస్ ఇది మీరు రెగ్యులర్గా ఆఫీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను భానూస్ కలెక్షన్ అన్న పేజ్ నుంచి తీసుకున్నాను. వెరీ ప్రెటీ అండి. నెక్స్ట్ వన్ ఇస్ దిస్. అసలు కాసుల పేరు నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి? అమ్మాయిలు అంటే అమ్మవారి కాసు ఉంటే ఏదైనా వేసేసుకుంటాం, రైట్? సో ఇది అలాంటి పీస్ అనమాట. సింపుల్ బ్లాక్ బీడ్స్ వచ్చి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తోటి కాసు వచ్చింది. అసలు వేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటుందంటే అసలు అమ్మవారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. ఇది నేను శ్రావ్య ఇమిటేషన్ జ్యువెలరీ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి. కొంచెం పార్టీవేర్ చూద్దాము అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. 2 వరుసల చైన్, చిన్న బ్లాక్ బీడ్స్, బ్లాక్ డైమండ్స్, అటు ఇటు గోల్డ్ గుండు వచ్చి విక్టోరియన్ పెండెంట్ వచ్చి బీడ్స్ వచ్చింది. దిస్ ఇస్ ద లుక్. వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు సింపుల్ పార్టీస్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ రెడీ అవ్వాలి అని అనుకోని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి జ్యువెలరీ చాలా బాగుంటుందండి. ఇది నేను భానూస్ కలెక్షన్ అన్న పేజ్ నుంచి తీసుకున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ కొంచెం హెవీ నెక్ పీస్. ఇది నేను భానూస్ కలెక్షన్ నుంచి తీసుకున్నాను. జాలీమాల విత్ లాకెట్. సో బ్లాక్ బీడ్స్ జాలీమాల అండి. ఎంత ప్రెటీగా ఉంటుందంటే వేసుకుంటే మీకు ఇంకేం వేసుకోకర్లేదు. నెక్లెస్ లుక్ వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మధ్యలో కెంపు స్టోన్స్ తోటి లాకెట్ వచ్చింది. సో ఐ థింక్ దిస్ ఈస్ ది ఓన్లీ పీస్. కొంచెం ఎక్స్పెన్సివ్. ఐ థింక్ ఇది 1050 or 1150, నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. నేను ప్రైస్ ఒకవేళ నాకు గుర్తొస్తే నేను డిస్క్రిప్షన్లో పెడతాను డెఫినెట్గా. ఈ పీసెస్ అన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదండి, బట్ యూ కెన్ ట్రై. నేను పిక్చర్స్ అండ్ వీడియోస్ తప్పకుండా పెడతాను. డిస్క్రిప్షన్లో కూడా నేను వాళ్ళ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ పీస్. ఇవాళ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక మీదట ఎవ్రీ వీక్ ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ యూ విల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చి నా ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో అంత సబ్స్క్రైబర్స్ ఆఫ్టర్ 2 years కూడా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. I hope you will like this video and I'll be back soon. Bye.